అందరికీ నమస్కారం. ఇటీవల 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ సిఐడి చేసిన కుట్ర అంటే తాడేపల్లి ప్యాలెస్ అడ్డాగా, అంటే తాడేపల్లి ప్యాలెస్ అని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీసు, ఈ రెండింటి అడ్డాగా ఒక కుట్ర జరిగింది. ఎవరి మీద? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ కుట్ర ఏంటంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఈ ఐటీ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు అన్స్కిల్డ్ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ స్కిల్డ్గా తయారు చేసి దాని ద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం పొంది ఆ సంస్థని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే దాంట్లో లేని ఉన్నట్టుగా అభూత కల్పన చేసి ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంలోని సిఐడి అధికారులు ఒక కుట్ర పన్నారు. ఏమని? అందులో పివి రమేష్ గారని ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఇక్కడ సిఐడి అధికారులు పివి రమేష్ గారు ఆర్థిక శాఖ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని వక్ర భాష చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏమని రమేష్ గారు ఏం చెప్పారు? రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నిధులు విడుదల చేయండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఆల్రెడీ అసెంబ్లీలో ఆ పథకానికి ఆమోదం ఉంది, క్యాబినెట్ ఆమోదం ఉంది. ఆ 2 ఆమోదాల తర్వాత ముఖ్యమంత్రులు ప్రజల అవసరాల దృష్ట్యా ఆ ఇన్స్టిట్యూషన్ ఫండ్స్ రిలీజ్ చేయమని కార్యదర్శులు చెప్పడం అనేది ఏ ముఖ్యమంత్రి అని చెప్పే రివాజ్ ఉంది, చెప్తారు కూడా, అది ఆ డ్యూటీ. అయితే వీళ్ళు ఏం చేశారు? పివి రమేష్ గారు కార్యదర్శి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏమని చెప్పాడు అని మార్చారంటే, పివి రమేష్ గారు వద్దన్నారు, దీనికి నిధులు ఇవ్వద్దని రాశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెట్టి ఆయన అనుకూలమైన కంపెనీలకి డబ్బులు ఇచ్చేందుకు ఆయన ఆ విధంగా చేశాడు అని వీళ్ళు మార్చి వక్ర భాష చెప్పి ఆ రమేష్ గారి స్టేట్మెంట్ని మార్చి దాన్ని తయారు చేసి ఇలా పెట్టడం జరిగింది. అది ఇవాళ తదనంతరం బయటపడింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయటం, ఫేక్గా ఆరోపణలు చేయటం వైసీపీ పార్టీకి వెనతో పెట్టిన విద్య. ఒక మనిషి మీద ఆరోపణ చేసి దాన్ని నువ్వే రిప్లై ఇచ్చుకోమని, ఉన్నది లేకపోయింది ఉన్నదైనా చెప్పడంలో నిస్సిగ్గుగా మాత్రం అసలు ఎరుపు అనేది లేదు. ఆ సందర్భంగా అనేక విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడిని కక్ష సాధించాలనుకున్నారు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే పార్టీ నిర్విరామం అయిపోతుంది, తెలుగుదేశం పార్టీ ఉండదు, నాకు 2024 ఎలక్షన్స్లో నాకు అనూహ్యమైన మెజార్టీతో 175 సీట్లు గెలుస్తాను అని అనుకున్నాడు. కానీ అక్కడే పప్పులో కాలేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ముందు చూపున్న నాయకుడు. ఆయన తెలివిగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో పోటీ ఎందుకు పెట్టలేదు? పెట్టినా కానీ అధికార పార్టీ గెలుస్తుంది. ఈ తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడం తప్పితే వీళ్ళ మాటలేమి అక్కడ సాగవు. ఎక్కడ మండలంలో సాగు, జిల్లా పరిషత్లో కూడా చెల్లుబాటు కావు. వీళ్ళు చెప్పింది వినరు. ఇది మెజారిటీ వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే లెజిస్లేటివ్ మెంబర్స్ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ మనుషులే నెగ్గుతారు. అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది మామూలుగానే. అన్నీ లోకల్ బాడీస్ అయినా వాళ్ళే గెలుస్తారు కాబట్టి ఈ తలగానే మనకెందుకు, మన కేడర్ ఆర్థికంగా నష్టపోతారని కేడర్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పోటీకి విరమించారు. దాంతో వైసీపీకి వన్ సైడ్గా ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్లు అన్నీ వచ్చినాయి. అక్కడ చంద్రబాబు వ్యూహాత్మకంగా కొట్టిన దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. ఆయన వేసాడు, ఇక టీడీపీ లేదులే, వాళ్ళు మన ఎంపీటీసీకి పోటీ లేరు, ఏటికి పోటీ లేరు, పంచాయతీలో కూడా 70% మనమే గెలిచాము, సో మనకు తిరుగులేదేక అనుకుని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే పార్టీ ఉనికిపోతుంది, ఎవడు ముందుకు రాడు, మన దెబ్బ తిరుగులేదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడే పప్పులో కాలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు అరెస్టుకు ముందు పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నాడు, టీడీపీ ఒకటి చెప్తుంది, బీజేపీ వాళ్ళు ఒకటి చెప్తారు. 3 మాటలు మాట్లాడతారు. ఎవరేం చెప్తారో ప్రజలకు అర్థం కాల, ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే వైనాట్ 175 నిజమేనేమో అని ప్రజలు తెలుగుదేశం పార్టీ కేడరు జనసేన కేడర్ కూడా నమ్ముతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడో ఆ అరెస్టు జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద చేయి ఆయనే పెట్టాడు. మనకేదో వెనక కథ ఉంది, ఎవరి నెత్తి మీద ఆడే చేయబెట్టుకుంటాడని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి పడుకున్న వాళ్ళందరినీ లేపాడు.
దేశంలో పక్క రాష్ట్రాల్లో ఖండాల్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా. అంటే ఆయన ద్వారా లబ్ధి అంటే ఆర్థిక లబ్ధి కాదు, టెక్నాలజీ సైడ్. ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఇక్కడి నుంచి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేశాడు, ఐటీని ఎంకరేజ్ చేశాడు. ఆ ఎంకరేజ్ చేసిన విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ టెక్స్ అంతా వాళ్ళందరూ కూడా దేశం మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చంద్రబాబు అరెస్ట్కి నిరసన తెలిపారు, ఐక్యత చాటారు. అది తెలుగుదేశం కేడర్కి ఒక లేని బలాన్ని ఊతమిచ్చింది ఈ టెక్ నిరాహార దీక్షలు. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా రోడ్ల మీద పడి ఆడాళ్ళు, పురుషులు, స్త్రీలు, విద్యార్థులు, యువకులు, ఎంప్లాయీస్ అందరూ ధర్నాలు చేస్తూ ఉంటే కేటీ రామారావు నోటి దురదతో ఒక మాట మాట్లాడి ఇక్కడ ప్రభుత్వానికి పోయింది కేసీఆర్కి. ఏది చంద్రబాబు తిరగడం వల్లే ఇక్కడ పోయింది. ఒకే దెబ్బకి రెండు పెట్లు అనే సామెతగా అక్కడ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ పోయింది, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయింది. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం. దానికి తప్పు ఎవరిది? ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు లేనిది ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి దాన్ని నిరూపణ చేయలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సిఐడి అధికారులు చేసిన ఒక కుట్ర వలన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. దానికి ఇవాళ కూడా ఇవన్నీ కుట్ర అనేది ప్రజలందరికీ అర్థమైపోతూ ఉంది. కేసు కూడా కొట్టేశారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా కొట్టేసింది ఆల్రెడీ సుప్రీంకోర్టు. ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న సామెత ప్రకారం ఓడిపోయినాక మనం ఏం చేసాము, నేను అందరికీ పెన్షన్లు ఇచ్చాను, సబ్సిడీలు ఇచ్చాను, బటన్ నొక్కాను, ఇవన్నీ చెప్తే ఉపయోగం చేయాల్సిన తప్పులన్నీ చేసావు. ఇవాళ ఈ బటన్ నొక్కానని చెప్పుకుంటే ఉపయోగం ఉంది? 100 తప్పులు చేసి 10 మేళ్ళు చేస్తే ఆ తప్పులే ఎక్కువ ఉన్నాయి కదా. అది ఏ తప్పు అయితే చేయకూడదు ఆ తప్పు చేసావు, చంద్రబాబుని అరెస్ట్ చేయటం. అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నెత్తి మీద ఆయనే చేపట్టాడు. దీనికి ఈ కుట్ర అనేది ఎప్పుడు కుట్రపూరితమైన రాజకీయాలు ఎప్పుడు కూడా నిలబడిన దాఖలా చరిత్రలో ఎక్కడా లేదు. ఏదో ఒక రోజు బయటపడి వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ అసెసినేషన్ జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు పతనావస్థ అవుతున్నాడు రోజు. ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి, ఈ పాత కేసులన్నీ వాస్తవాలు బయటికి తెలిసి ప్రజలకి ఆయన పతనావస్థకు చేరుతూ ఉన్నాడు. రోజు డే బై డే ఆయన క్యారెక్టర్ అసెసినేషన్ జరుగుతుంది. ఇది ఆయన అర్థమవుతుందో లేదో కానీ వాస్తవం అయితే ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి. దాన్ని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయన నిర్ణయాలు మంచిగా ఉంటాయేమోనని వేచి చూద్దాం ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.